దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా మరొకసారి యేసు ప్రభు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 128వ అధ్యాయము కీర్తన గ్రంథంలో మనం ధ్యానించుకుంటున్నాం ఒక వాక్యాన్ని. ఏమిటంటే అది 128:2లో నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితము నువ్వు అనుభవించదవు, నీవు ధన్యుడు అన్నాడు. ఈ వాక్య భాగానికి అర్థం ఏంటంటే, మనము భూమి మీద దేవుని సన్నిధిలో యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన రక్తంలో కడగబడతాం, మారు మనసు పొంది మన పాపాలు ఒప్పుకొని రక్షించబడి ఆయన నీతి మార్గంలో నడుస్తున్నప్పుడు నడవటము అంటే ఇది మతము కాదు, కానీ భూలోకం నుంచి ఒక పరలోకం వెళ్తానికి ఒక మంచి మార్గం. కాబట్టి ఈ మార్గంలో మనము స్థిరముగా నిలిచి ఉండాలి. అయితే ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఏమని రాయబడిందంటే, నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. దయచేసి గమనించండి, ఈ విషయాన్ని చెప్తాను. నేను దగ్గర 30 years బ్యాక్, అంటే 30 సంవత్సరాల క్రితం ఆర్థికపరమైన ఇబ్బందితో బాధపడుతున్న సమయంలో ప్రభువా, చాలామంది ప్రభువుని నమ్మి దైవభక్తిలో ఉన్న కుటుంబాలను ఆశీర్వదించావని, దీవించాని పరిశుద్ధ గ్రంథంలో నేను చదువుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం నా కళ్ళ ముందు ఉన్న కుటుంబాలు కూడా పరిశుద్ధ గ్రంథంలోని వారి కుటుంబాలు కాదు, నేను చూస్తున్న కుటుంబాలు కూడా నీ చేత ఆశీర్వదించబడిన వారు ఎంతోమంది ఉన్నారు. మమ్మల్ని కూడా ఆశీర్వదించని ఆ ప్రభు దగ్గరకు వచ్చి, మరి నువ్వు వాగ్దానం చేసావు నాయన, ఈ వాగ్దానం ఎత్తిపట్టి నీ దగ్గరలో ప్రార్థన చేస్తున్నానని చెప్పి ప్రభు దగ్గర ఉదయాన్నే లేచి 4 గంటలకు లేచి 6 గంటల దాకా ప్రార్థనలో గడిపి ఆ తర్వాత నేను కష్టపడేవాడిని. మరి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, నిశ్చయంగా నీ చేతులు నువ్వు కష్టార్జితం అనుభవిస్తావని, నిజముగా నేను కష్టపడిన కష్టార్జితం వడ్డీలకి పోకుండా, రోగాలకు పోకుండా, దుర్వ్యసనాలకు పోకుండా, రకరకాలైనవి పోకుండా నేను నా కుటుంబం అంతా అనుభవించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. నేను దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాను. మరి మన పితరులకు చేయటమే కాదు, అదేవిధంగా మేము చూస్తున్న వారు చేయటమే కాదు, ఈరోజు కూడా 30 సంవత్సరాల క్రితం వాగ్దానం చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజుకి దేవుడు విడిచిపెట్టకుండా ఆయన మార్గంలో నిలిచి ఉండే కృపను గురించాడు. కాబట్టి మరి మనం చూసినట్లయితే నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం అనుభవించాలంటే తప్పనిసరిగా ప్రభుని విశ్వసించు, ప్రభుని నమ్ము, ప్రభు సందులో ప్రార్థన చేయి. ప్రభు, నా పరిస్థితి ఎలా ఉంది, ఎంత సమస్య అనేది, నీ కష్టార్జితం అంతా నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు బాధపడాల్సిన పని లేదు. నీ కష్టపడిన సమయంలో కూడా రకరకాల వ్యసనాలకు వెళ్ళిపోతుంది. అనేక రకాలు అలా పోకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్రభు దగ్గరికి రా. తప్పనిసరిగా నీ నోటితో ప్రభు దగ్గర ప్రార్థన చేయి. అద్భుతమైన కార్యం నిన్ను, నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.